అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే స్వీట్ కార్న్ చేయబోతున్నానండి. నేనైతే ఇక్కడ 2 మొక్కజొన్న పొత్తలు తీసుకున్నాను. స్వీట్ ఇవి చూడండి. 2 మొక్కజొన్న పొత్తలకి ఇన్ని అయ్యాయి. బాగా ఇవన్నీ విడివిడిగా ఇలా విడిపించుకొని ఉడికించుకోవాలండి. 1 విజిల్ 2 విజిల్ అంతేనండి. ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగానే ఉడకరాదు. ఇవి ముందే మెత్తగా ఉంటాయి కదా స్వీట్ కార్న్. ఇక అయితే ఇవి ఉడికించుకున్నాం కదా. ఒక బౌల్ తీసుకొని ఇక ఈ గింజలు వేసేసుకోవాలి. మొక్కజొన్న గింజలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోవాలి. చూడండి అలాగే సన్నగా తురుముకున్న దోసకాయ తురుముని వేసేసుకోవాలి. ఇది మీ ఇష్టం, ఆప్షనల్ మాత్రమే. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ పానీపూరి మసాలా వేసుకుంటున్నాను. మీరు గరం మసాలా వేసుకోవాలనుకున్నా వేసేసుకోండి. చూడండి ఇక్కడ 2 స్పూన్లు పానీపూరి మసాలా వేసుకున్నాను. అలాగే కాస్త స్పైసీగా తినాలనుకుంటే కారప్పొడి వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. చూడండి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇక అన్నీ వేసుకున్నాం కదా. 1 అర చెక్క నిమ్మకాయ తీసుకొని ఇలా రసము పిండేసుకోవాలి. చూడండి ఇక అన్నీ వేసేసుకున్నాం కదా. ఇక బాగా కలుపుకోవాలి. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినవచ్చు. మనము బయట తీసుకుంటాం కదా, వాళ్ళు మసాలా ఒకటే వేసింటారు. మనం ఇలా ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా బాగుంటాయి. చూడండి ఇక మనము కప్పులు తీసుకొని ఇంకా వేసేసుకోవాలి. మనం బయట తీసుకుంటే ఈ గంటితో 1 గంటికి వేస్తారు కదా కప్పులో, అవి 20 రూపాయలు 25 రూపాయలు అమ్ముతారండి. ఇక్కడ నాకైతే మొక్కజొన్న పొత్తలు 5 రూపాయలకే దొరికాయి. అలా నేను 2 తీసుకున్నాను. చూడండి ఎన్ని అయ్యాయో. సుమారు ఒక 6 మంది 7 మంది తినొచ్చండి. ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.